హాయ్ అండి. మరుప్రసాద్. ఈ వీడియోలో అకార్డో వాటర్ ఏటీఎం ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యూనిట్లో కార్డు కార్డు అలాగే కాయిన్ అండ్ స్కానర్ కూడా వస్తుంది, యూపీఐ స్కానర్. మిషన్తో పాటు యూనిట్తో పాటు ఏమేమి వచ్చాయంటే మాస్టర్ కార్డు ఒకటి వస్తుంది, దాంతోపాటు యూజర్ కార్డ్స్ 2 ఇస్తారు. వీటితో పాటు 3/4 ఎస్వి ఒకటి ఇస్తారు, అలాగే ఫ్లో సెన్సార్ ఒకటి ఇస్తారు. ఈ యూనిట్కి వచ్చేసరికి ఇన్స్టాలేషన్ చేయడం ఎలా అనేది చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూద్దాం, డయాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా డయాగ్రామ్ అనేది ఇచ్చాడు. FSN-S1 ఎక్కడ పెట్టాలి, దాంతోపాటు SE1 అనేది ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఆ ఫ్లోట్ అనేది ఎక్కడ ట్యాంక్లో ఫ్లోట్ వేస్తే అది ఎక్కడ పెట్టేసుకోవాలి. దాంతో ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చాడు ట్యాంక్, దాంతోపాటు ఇన్పుట్, హాఫ్ HP పంపు, అలాగే ఎస్వి ఫ్లో సెన్సార్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ బట్టి మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే స్టార్టింగ్ వచ్చేసరికి ఇందులో మనకి ఇప్పుడు మిషన్తో పాటు ఇచ్చినవి ఏంటంటే ఎస్వి అండ్ ఫ్లో సెన్సార్ ఇచ్చారు. ఈ రెండింటిని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే యూపీఐ స్కానర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యూపీఐ స్కానర్ అనేది ఇందులో చూపించట్లేదు, అది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ఎస్వి వచ్చేసరికి SV1 అని ఉంటుంది. ఇక్కడ చూపించండి, ఇక్కడ SV1 అని ఉంటుంది, ప్లస్ మైనస్. ఇందులో ఎస్వి రెడ్ వైర్ వచ్చేసరికి ప్లస్ దగ్గర, అండ్ ఎస్వి బ్లాక్ వైర్ వచ్చేసరికి మైనస్ దగ్గర యాడ్ చేసుకోవాలి. SV1 దగ్గర మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలాగే FSN-S2 FSN-S1 అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఫ్లో సెన్సార్ యొక్క 3 వైర్లు వస్తాయి. రెడ్ అండ్ ఎల్లో అండ్ బ్లాక్ వైర్లు వస్తాయి. అందులో రెడ్ వైర్ వచ్చేసరికి ప్లస్ దగ్గర పెట్టాలి. అలాగే ఎల్లో కలర్ వైర్ వచ్చేసరికి ఎస్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ మైనస్ దగ్గర బ్లాక్ కలర్ వైర్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇవి రెండు మనకి ఇప్పుడు ఇచ్చారు. ఇవి మనం ఏంటంటే ట్యాంక్ అనేది ఒకవేళ మనకి ట్యాంక్ నుండి ఫ్లో కానీ బాగానే వచ్చుంటే, ప్రెజర్ కానీ ఉన్నట్లయితే SV1 ఫ్లో వేసేస్తే సరిపోద్ది. ఒకవేళ ట్యాంక్ నుండి ప్రెజర్ కానీ తక్కువగా ఉందనుకోండి, లేదు రావట్లేదు అనుకోండి, అప్పుడు హాఫ్ HP పంప్ అనేది యాడ్ చేసుకోవాలి. హాఫ్ HP పంపును వచ్చేసరికి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ HP పంపుది వచ్చేసరికి 2 వైర్లు వస్తాయి, రెడ్ అండ్ బ్లాక్. ఆ 2 వైర్లు తెచ్చి ఇక్కడ యాడ్ చేసేయాలి. అలాగే యూపీఐ స్కానర్ వస్తుంది కదా, యూపీఐ స్కానర్ కూడా 3 వైర్లు వస్తాయి. రెడ్ ఒకటి వస్తుంది, అలా రెడ్ బ్లాక్ వస్తాయి. వాటితో పాటు వైట్ కలర్ వైర్ ఒకటి వస్తుంది. రెడ్ కలర్ వైర్ వచ్చేసరికి ఇక్కడ అడాప్టర్ అవుట్పుట్ ఇక్కడ ప్లస్ దగ్గర యాడ్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ కలర్ వైర్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ దగ్గర యాడ్ చేసుకోవాలి, ఎస్ఎంపిఎస్ అవుట్పుట్లో. అలాగే వీటితో పాటు వైట్ కలర్ వైర్ వస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాయిన్ యాక్సెప్టర్లో ఉండే వైట్ కలర్ వైర్ అంటే మధ్యలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యూపీఐ స్కానర్కి వచ్చే వైట్ వైర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ యూనిట్ అనేది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయాక సెట్టింగ్స్ ఎలా చేయాలనేది చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి దీనికి మాస్టర్ కీ ఒకటి ఇస్తారు, అలాగే 2 యూజర్ కార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు ఎంత అమౌంట్కి 20 లీటర్ల వాటర్ రావాలి అనేది కస్టమర్ని ముందు అడగాలి. కస్టమర్ వచ్చేసరికి ఎంత కొంత అమౌంట్ చెప్తారు. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మాస్టర్ కార్డుని తీసుకొచ్చి కార్డ్ హియర్ అని క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ వచ్చేసరికి దీన్ని పెట్టాలి. మాస్టర్ కార్డ్ని పెడితే డిస్పెన్సివ్ టైప్ వచ్చింది కదా, డిస్పెన్సివ్ టైప్ వచ్చేసరికి డౌన్ బటన్ క్లిక్ చేసి లేటర్ సెట్టింగ్స్, అలాగే యాక్ట్ రీఛార్జ్ సెట్టింగ్స్, అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్న అయ్యిద్ది. అలాగే బ్యాటరీ రీడ్ ఆఫ్లో ఉండాలి, ట్యాంక్ రీడ్ ఆఫ్లో ఉండాలి. అంటే బ్యాటరీ రీడ్ అంటే బ్యాటరీ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ట్యాంక్ రీడ్ అంటే ట్యాంక్కి ఫ్లోట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటితో పాటు లాంగ్ ప్రెస్ కానీ చేస్తే మనం చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇందులో మోడ్స్ కోసం చూద్దాం. డిస్పెన్సివ్ టైప్ అని వస్తుంది ఫస్ట్, దాన్ని మనం మనకి అవసరమైన మోడ్లోకి మార్చుకోవాలి. క్యాన్ కాస్ట్ ఫోన్పే చేసినా, లేదు లీటర్ 1, లీటర్ 2, లీటర్ 3, లీటర్ 4 అంటే అన్నింట్లో కూడా ఒకటే ప్రైస్ ఉండాలి అని అనుకుంటే ఫిక్స్డ్ మోడ్లో పెట్టేసుకోవాలి. ఫిక్స్డ్ మోడ్లో ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మాస్టర్ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి. మాస్టర్ కార్డ్ని స్కాన్ చేస్తే మెనూ సెట్టింగ్స్ అని ఓపెన్ అవుతాయి. మెనూ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ యాడ్ వచ్చేది డిస్పెన్సివ్ టైప్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే ఇందులో ఫిక్స్డ్ మోడ్ అని ఉంది కదా, ఫిక్స్డ్ మోడ్ని మనం ఆన్ చేసుకోవాలి. ఫిక్స్డ్ మోడ్లోనే ఇప్పుడు ఉంది. అయితే ఇందులో ఇంకా ఏమేం చేయాలి అన్నది చూస్తే, డౌన్కి వస్తే ట్యాప్ 2 ఆఫ్లో ఉంది. ట్యాప్ 2 అంటే ఇక్కడ 2 ట్యాపులు కానీ యూజ్ చేస్తామంటే ట్యాప్ 2 ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఒక ట్యాప్నే యూజ్ చేసాం కాబట్టి ట్యాప్ 2 ఆఫ్ చేసేసాను.
అలాగే కాయిన్ అంటే కాయిన్ యాక్సెప్టర్ అంటారు దీన్ని, ఇది కూడా ఆన్లో ఉండాలి. దాంతోపాటు ఇంకా డౌన్కి వెళ్తే అంతే. ఇవి మనం కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి ఫ్రీ మోడ్ అంటారు. ఫ్రీ మోడ్ వచ్చేసరికి మనకు అవసరం లేదు. అలాగే నార్మల్ మోడ్ అంటారు, ఇది కూడా మనకు అవసరం లేదు. ఫిక్స్డ్ మోడ్ మనకు కావాలి. ఫిక్స్డ్ మోడ్ కావాలి కాబట్టి ఫిక్స్డ్ మోడ్ వచ్చినప్పుడు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే డిస్పెన్సివ్ టైప్ అనేది ఫిక్స్డ్ మోడ్లో ఎంటర్ అవుతుంది. డిస్పెన్సివ్ టైప్ ఫిక్స్డ్ మోడ్, డిస్పెన్సివ్ టైప్ ఫిక్స్డ్ మోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ ప్రెస్ చేసేయడమే. లేటర్ సెట్టింగ్ అండ్ అమౌంట్ సెట్టింగ్ ఎంత పెట్టుకోవాలి, అమౌంట్ ఎంత పెట్టుకోవాలి, ఎన్ని లీటర్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మాస్టర్ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి. మెనూ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. మెనూ సెట్టింగ్స్లో డిస్పెన్సివ్ టైప్ లేటర్ సెట్టింగ్స్ కిందకు వెళ్ళాలి. ఓకే, పైనే ఉంది చూసారా లేటర్ సెట్టింగ్స్. లేటర్ సెట్టింగ్స్లోకి వచ్చి ఎంటర్ని ప్రెస్ చేయాలి. ఎంటర్ని ప్రెస్ చేస్తే లేటర్ 1 అని ఉంది కదా, లేటర్ 1 అనేది ఫిక్స్డ్. మనం ఇప్పుడు మోడ్లో వచ్చేసరికి ఫిక్స్డ్ మోడ్లో పెట్టుకున్నాం కాబట్టి లేటర్ 1 వచ్చేసరికి 0లో ఉండాలి. ప్రైస్ 0 పెట్టేసుకున్నాం ఆల్రెడీ. స్క్రోల్ చేయండి. లేటర్ 3 వచ్చింది, లేటర్ 2 కూడా 0 పెట్టుకోవాలి. లేటర్ 3 కూడా 0 పెట్టుకోవాలి. అలాగే లేటర్ 4 కూడా 0 పెట్టుకోవాలి. లేటర్ 5 వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి 8 రూపీస్ పెట్టాము. ఇప్పుడు మనకు 10 రూపీస్ 8 రూపీస్ ఇక్కడ ఉంది. ఒక 10 రూపీస్ కానీ పెట్టుకోవాలి అని అనుకుంటే డౌన్ని ప్రెస్ చేయాలి. డౌన్ని ప్రెస్ చేస్తే ప్రైజ్ దగ్గర యారో మార్క్ ఉంది కదా, ఇప్పుడు ఎంటర్ని ప్రెస్ చేస్తే యారో మార్క్ అనేది డబల్ యారో వస్తుంది. అప్పుడు ప్రైజ్ RS8 ఉంది కదా, దాన్ని మనం పెంచుకోవాలి అంటే అప్ బటన్ 2ని ప్రెస్ చేసుకోవాలి. 10 అయింది. ఒకవేళ తగ్గించుకోవాలి అంటే డౌన్ బటన్ ప్రెస్ చేస్తే 9 అయింది. ఇంకా డౌన్ బటన్ ప్రెస్ చేస్తే 8 అయింది. ఇంకా చేస్తే 7 అవుతుంది. మనకి ఇలా ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 8 పెట్టా మళ్ళీ కూడా. అయితే దాని తర్వాత లేటర్స్, ఎన్ని లేటర్స్ 8 రూపీస్కి ఎన్ని లీటర్లు వచ్చేటట్టు పెట్టుకోవాలి అని ఇచ్చాడు. అయితే ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రైజ్ వచ్చేసరికి ఫిక్స్ అయిపోయింది 8 రూపీస్. డౌన్ ప్రెస్ చేస్తే లేటర్స్ ఫ్లో వచ్చేసరికి ఫ్లో 2 ఉంది ఇక్కడ. మనం ఫ్లో 1 అనేది పెట్టుకోవాలి. ఫ్లో 1 ఇక్కడ ఈ 3439 అనేది మనది ఫ్లో బేస్ కాబట్టి, ఇది ఫ్లో బేస్ అంటారు దీన్ని. ఫ్లో బేస్ కాబట్టి స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ ఫ్లో బేస్ దగ్గర ఉన్నప్పుడు ఎంటర్ పెట్టి ఫ్లో 1కి డబల్ యారో వచ్చింది. డబల్ యారో వచ్చినప్పుడు స్క్రోల్ చేస్తే 0 అయిపోతుంది. 0 అయిపోయింది. ఫ్లో 1 అనేది 0 అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే ఫ్లో 1 0 వచ్చింది కదా, దీన్ని మనం 20 లీటర్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. క్యాన్ అనేది ట్యాప్ దగ్గర పెట్టేసి అప్ బటన్ని కానీ లాంగ్ ప్రెస్ అంటే ఇలా పట్టుకొని ఉండాలి. ఇలా పట్టుకొని ఉంటే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఫ్లో 1 దగ్గర డిజిట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. 165 170 ఇలా పెరుగుతున్నప్పుడు వాటర్ కూడా పడుతూ ఉంటుంది క్యాన్లో. క్యాన్ పట్టుకొని 20 లీటర్లు అనేది వాటర్ ఫిల్ అయ్యేంత వరకు కూడా ఇలా పట్టుకొని మనం వెయిట్ చేయాలి. ఈ వాటర్ అనేది 20 లీటర్లు క్యాన్ ఫిల్ అయ్యాక ఈ అప్ బటన్ ఉంది కదా, అప్ బటన్ని మనం క్యాన్ ఫిల్ అయిన వెంటనే ఇలా వదిలేయాలి. వదిలేస్తే ఇప్పుడు ఫ్లో 1 681 దగ్గర క్యాన్ కానీ ఫిల్ అయ్యింది అనుకోండి. 681 అంటే 20 లీటర్లు 681 దగ్గర కానీ వస్తే 681ని మనం ఉంచేయాలి. ఒకవేళ వాటర్ ఏమైనా సరిపోలేదు అనుకోండి, ఇంకా ఇలా ఆఫ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఇలా ఉంచాలి. ఉంచితే వాటర్ అనేది ఫిల్ అయ్యిద్ది. అయితే 20 లీటర్లు క్యాన్ ఫిల్ అయ్యేంత వరకు కూడా ఇలా అప్ బటన్ని ప్రెస్ చేసి ఉంచుకోవాలి. ఒక 2000 వరకు 2500 వరకు వచ్చేసరికి కానీ, లేదంటే ఒక 1500కి వచ్చే వరకు కానీ క్యాన్ ఫిల్ అయ్యిద్ది అనుకోండి. 1500 వచ్చేసరికి ఇలా పట్టుకొని ఉండాలి. ఇప్పుడు అనుకోకుండా 1354 ఇలా పెరుగుతుంది కదా, ఇప్పుడు ఒక 1500 ఓకే క్యాన్ ఫిల్ అయిపోయింది అనుకోండి. 1500కి టక్కన వదిలేయాలి. వదిలేస్తే ఆటోమేటిక్గా ఫ్లో 1 అనేది 1538 దగ్గర ఆగిపోద్ది. ఆగిపోయాక ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఓకే అయిపోయింది. ఓకే అయ్యాక ఫ్లో 1 ఇది. ఇప్పుడు డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్లో 2 వస్తుంది. మళ్ళీ ఫ్లో 2 వచ్చింది. ఫ్లో 2 అంటే ట్యాప్ 2. ఫ్లో 2ని 0 చేసేయాలి. ఆల్రెడీ 0లోనే ఉంది కాబట్టి ఎంటర్ కొట్టేయాలి. సారీ ఎంటర్ కాదు, ఎంటర్ ఆల్రెడీ చేసాము. ఎగ్జిట్ కొట్టేయాలి. ఎగ్జిట్ కొట్టేస్తే ఇప్పుడు ఏమైంది, 8 రూపీస్కి మనకి 20 లీటర్స్ వచ్చేటట్టు మనం సెట్ చేసుకున్నాము. అలాగే ఒకవేళ 8 రూపీస్కి 25 లీటర్స్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్ బటన్ని ఇంకొక 5 లీటర్స్ వచ్చేంత వరకు లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఉంటే ఆ 5 లీటర్స్ వచ్చినంత వరకు కానీ మనం వెయిట్ చేస్తే అప్పుడు 25కి యాడ్ అయిపోద్ది.
అంతే ఫ్రెండ్స్, ఇదేంటంటే అమౌంట్ లేటర్స్ అండ్ అలాగే అమౌంట్ సెట్ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవచ్చు. కార్డ్ యాక్టివేషన్ అండ్ రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మాస్టర్ కార్డ్ని తీసుకొని స్కాన్ చేసుకోవాలి. మెనూ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మెనూ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక డౌన్ బటన్ ప్రెస్ చేసి యాక్ట్ అండ్ రీఛార్జ్ దగ్గర ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి మనం ఏదైతే పెట్టేసుకున్నామో పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ పాస్వర్డ్ అయిపోయాక కార్డ్ రీఛార్జ్ అండ్ కార్డ్ యాక్టివేట్ అని ఇచ్చాడు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న కార్డు యాక్టివేషన్లో ఉన్న కార్డు అయితే డైరెక్ట్గా రీఛార్జ్ చేసేయచ్చు. కొత్త కార్డుని యాక్టివేట్ చేయాలి అనేసి అంటే కింద డౌన్ బటన్ ప్రెస్ చేసి కార్డ్ యాక్టివేట్లోకి వెళ్ళాలి. కార్డ్ యాక్టివేట్లోకి వెళ్ళాక ఎంటర్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఉందో కొత్త కార్డు దాన్ని మనం తీసేసుకొని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేస్తే కార్డ్ యాక్టివేటెడ్ అయిపోయింది. స్కాన్ యూజర్ కార్డు ఆల్రెడీ యాక్టివేటెడ్, కార్డ్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంటర్ ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జిట్ ప్రెస్ చేసుకోవాలి. ఎగ్జిట్ ప్రెస్ చేస్తే కార్డ్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్డుకి రీఛార్జ్ చేసుకోవాలి. కార్డ్ రీఛార్జ్ చేయాలి అంటే పైన ఉంది కాబట్టి అప్ బటన్ ప్రెస్ చేస్తే కార్డ్ రీఛార్జ్లోకి వెళ్ళింది. కార్డ్ రీఛార్జ్లోకి వెళ్ళాక ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేశాక ఓల్డ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 0 ఉంది, అలాగే న్యూ బ్యాలెన్స్ వచ్చేసరికి 0 ఉంది. అమౌంట్ అనేది యాడ్ చేయాలి అంటే ఇప్పుడు 10 రూపీస్ యాడ్ చేయాలంటే 1 ప్రెస్ చేయాలి. 50 రూపీస్ యాడ్ చేయాలంటే 2 ప్రెస్ చేయాలి. 100 రూపీస్ యాడ్ చేయాలంటే 3 ప్రెస్ చేయాలి. 500 కానీ యాడ్ చేయాలంటే 5ని యాడ్ చేయాలి, ప్రెస్ చేయాలి. అదే ఒకవేళ బ్యాక్ వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ 4 ప్రెస్ చేస్తే బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఒక 100 రూపీస్ నేను రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నాను, అందుకు 3ని ప్రెస్ చేస్తున్నాను. 3ని ప్రెస్ చేస్తే యాడ్ అమౌంట్ 100 అయింది. దీన్ని మనం స్కాన్ చేస్తే ఒకసారి కానీ స్కాన్ చేస్తే బ్యాలెన్స్ వచ్చేసరికి 101 అయింది. ఇంకోసారి కానీ స్కాన్ చేస్తే 201 అయింది. న్యూ బ్యాలెన్స్ వచ్చేసరికి 301 అయింది. 401 అయింది. అంటే ఈ కార్డు పైన ఇప్పుడు 401 అంటే 401 అనేది యాక్టివ్ అయింది. ఈ అమౌంట్ వచ్చాక ఆ ఎగ్జిట్ని కానీ కొట్టేస్తే బ్యాలెన్స్ అనేది ఇందులో యాడ్ అయిపోయి ఉంటుంది. కార్డులో రీఛార్జ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది చూద్దాం. ఎలా చూడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మాస్టర్ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి. మాస్టర్ కార్డు పెట్టిన వెంటనే అవ్వదు, ఎందుకంటే ఇది వేరే వాళ్ళు ఎవరైనా పాస్వర్డ్ తెలిసి పెట్టినా రాంగ్ ఏమో అనుకొని చెప్పి పక్కన పడేయాలని చెప్పి 2 టైమ్స్ ఇబ్బంది పెట్టి తర్వాత అయ్యిద్ది. మెనూ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి. మెనూ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక డౌన్ బటన్ ప్రెస్ చేసి కిందకి వెళ్ళాలి. యాక్ట్ అండ్ రీఛార్జ్లోకి వెళ్ళాలి. ఎంటర్ చేస్తే యాక్ట్ అండ్ రీఛార్జ్లోకి వెళ్తుంది. పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మీ వీడియోలో చూపించకూడదు. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే పాస్వర్డ్ ఓకే అయిపోద్ది. కార్డ్ రీఛార్జ్ అండ్ కార్డ్ యాక్టివేట్, అందులో కార్డ్ రీఛార్జ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కార్డులో ఎంత అమౌంట్ ఉంది అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఒక కార్డుని తీసుకున్నా, స్కాన్ చేస్తే దీనికి 401 ఉంది బ్యాలెన్స్, చూడొచ్చు 401 ఓల్డ్ బ్యాలెన్స్, న్యూ బ్యాలెన్స్ 401. ఇంకో కార్డు వచ్చేసరికి స్కాన్ చేస్తే 93 రూపీస్ ఉంది. ఇంకో కార్డు వచ్చేసరికి స్కాన్ చేస్తే 79 ఉంది. ఇంకో కార్డు వచ్చేసరికి స్కాన్ చేస్తే 59 రూపీస్ ఉంది. కొత్త కార్డు తీసుకున్నా, కొత్త కార్డు ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. కొత్త కార్డుని స్కాన్ చేస్తే ఇన్వాలిడ్ కార్డ్ అని చూపిస్తుంది. చూసారు కదా, ఇన్వాలిడ్ కార్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్కి వెళ్ళి దీన్ని మనం రీఛార్జ్ చేసి ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేసి మీకు చూపిస్తాను న్యూ కార్డ్ని. కార్డ్ యాక్టివేట్ కావాలంటే డౌన్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. కార్డ్ యాక్టివేట్కి వచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. స్కాన్ యూజర్ కార్డ్ నేను స్కాన్ చేశాను, కార్డ్ యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ ఆల్రెడీ క్లియర్గా చూపిస్తుంది, అంటే ఈ కార్డ్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. దీన్ని ఇప్పుడు మనం రీఛార్జ్ చేద్దాం. ఎగ్జిట్ కొట్టుకోవాలి, పైకి అప్కు వెళ్ళి కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలి. కార్డ్ రీఛార్జ్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ స్కాన్ చేసాలి, 1 రూపీ మాత్రమే ఉంది. కార్డ్ రీఛార్జ్ చేసినప్పుడు యాక్టివేట్ అయినప్పుడు 1 రూపీ మనకి యాడ్ అయిపోద్ది. యాడ్ అమౌంట్ వచ్చేసరికి
ఇందాక చెప్పా కదా, 1 నొక్కితే 10 రూపాయలు యాడ్ అయ్యిద్ది, 2 నొక్కితే 50 రూపాయలు, 3 అయితే 100 రూపాయలు, తర్వాత 4 అయితే ఎగ్జిట్ అయిపోద్ది, 5 అయితే 500 వస్తుంది. ఇప్పుడు నేను ఒక 10 రూపీస్ మాత్రమే యాడ్ చేయాలి అనుకుంటున్నా. అందుకు 1 ప్రెస్ చేసా. 1 ప్రెస్ చేసి ఆ కార్డ్ని ఒకసారి స్కాన్ చేసా. స్కాన్ చేసేసరికి 11 రూపాయలు యాడ్ అయ్యింది. మళ్ళీ స్కాన్ చేస్తే ఇంకో 10 రూపాయలు యాడ్ అయిపోద్ది, 21 రూపీస్ యాడ్ అయ్యింది. మళ్ళీ తీస్తే 31 అయ్యింది. మళ్ళీ చేసా, 41 అయింది. ఇలా ఎన్నిసార్లు చేసుకుంటూ కార్డ్ని మనం అక్కడ స్కాన్ చేస్తుంటే అన్ని పదులు యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు 51 వచ్చింది. 51 వచ్చాక సరిపోద్ది అని 61 సరిపోద్ది అని అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేసేయడమే. సారీ, ఎంటర్ ప్రెస్ చేస్తే 500 అయిపోద్ది యాడ్ అమౌంట్. ఇప్పుడు 500 అమౌంట్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఎగ్జిట్ ప్రెస్ చేయాలి. ఎగ్జిట్ ప్రెస్ చేస్తే కార్డ్ అనేది ఆ 500, ఇప్పుడు ఆల్రెడీ ఇందులో 550 వరకు కూడా అమౌంట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్డు యొక్క రీఛార్జ్ ఎంత ఉందో మనం చూద్దాం. ఎంటర్ చేసా, పాస్వర్డ్ వచ్చేసరికి ప్రెస్ చేసుకోవాలి. 2424 కార్డ్ రీఛార్జ్లోకి వెళ్ళాలి. వెళ్ళి అమౌంట్ యాడ్ చేసుకోవాలి. 61 రూపీస్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేను 61 యాడ్ చేసా, బ్యాలెన్స్ వచ్చేసరికి 61 ఉంది. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. దీన్ని ఫస్ట్ వచ్చేసరికి మాస్టర్ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ కార్డ్ అంట, మళ్ళీ పెట్టుకోవాలి. మెనూ సెట్టింగ్స్ వచ్చాయి చూసారా. మెనూ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక లేటర్ సెట్టింగ్స్ కిందకి వచ్చేసరికి యాక్ట్ అండ్ రీఛార్జ్, ఇంకా కిందకి వస్తే పాస్వర్డ్ చేంజ్ వచ్చి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ పాస్వర్డ్, ఆల్రెడీ మనం పెట్టిన పాస్వర్డ్ వచ్చేసరికి ఓల్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 2424 ఈ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయిందంట. ఇప్పుడు ఏంటంటే న్యూ పాస్వర్డ్ని వాళ్ళు ఎంటర్ చేయమని అడుగుతున్నారు. అప్పుడు మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ వచ్చేసరికి మనకు నచ్చింది మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వచ్చేసరికి 4545 నేను పెట్టేసుకున్నా. 4545 మన పాస్వర్డ్. ఇప్పుడు పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. ఎగ్జిట్ కొట్టేస్తే పాస్వర్డ్ సేవ్ అయిపోద్ది. ఈ యూనిట్ కావాలి అనుకునే వాళ్ళు డిస్ప్లేపై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే యూనిట్ని పంపించడం జరుగుతుంది. ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదంటే సెట్టింగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కస్టమర్ కేర్ నెంబర్లు కూడా ఇచ్చా, దానికి కాల్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్.